వాళ్ళు ఎప్పటికో గమనించి ఏ రకం తప్పు పనులకు వెళ్లకుండా గమనించండి. వాళ్ళని అడగండి, అమ్మ ఎక్కడికి వెళ్ళకూడదు చెప్పండి, మంచి మంచి విషయాలు చెప్పండి. అర్థమవుతుందా? ఆ విధంగా గ్రామంలో ఎప్పుడైతే మీరు కాదు, మీరు మళ్ళీ వెళ్ళిపోతారు, 10-20 ఏళ్ళ అట్లా ఖాళీ అయిపోతారు. అది గ్రామం. అప్పుడు వాళ్ళకి మంచి విలువ నేర్చుకోండి. అప్పుడు ఈ గ్రామం మరి 10 కాలాలు బాగుంటాయి. ఉంటారు. ఇప్పుడు మన ఎల్బిఆర్డీ నుండి ఎల్ఆర్బీడీ ఎప్పుడు అప్పుడు పంపించేస్తాను. ఇప్పుడు మన ఎల్బిఆర్డీ నుండి ఎల్ఆర్బీడీ ఎప్పుడు అప్పుడు పంపించేస్తాను. వాళ్ళు ఎప్పటికో గమనించి ఏ రకం తప్పు పనులకు వెళ్లకుండా గమనించండి. వాళ్ళని అడగండి, అమ్మ ఎక్కడికి వెళ్ళకూడదు చెప్పండి, మంచి మంచి విషయాలు చెప్పండి. అర్థమవుతుందా? ఆ విధంగా గ్రామంలో ఎప్పుడైతే మీరు కాదు, మీరు మళ్ళీ వెళ్ళిపోతారు, 10-20 ఏళ్ళ అట్లా ఖాళీ అయిపోతారు. అది గ్రామం. అప్పుడు వాళ్ళకి మంచి విలువ నేర్చుకోండి. అప్పుడు ఈ గ్రామం మరి 10 కాలాలు బాగుంటాయి. ఉంటారు. వాళ్ళు ఎప్పటికో గమనించి ఏ రకం తప్పు పనులకు వెళ్లకుండా గమనించండి. వాళ్ళని అడగండి, అమ్మ ఎక్కడికి వెళ్ళకూడదు చెప్పండి, మంచి మంచి విషయాలు చెప్పండి. అర్థమవుతుందా? ఆ విధంగా గ్రామంలో ఎప్పుడైతే మీరు కాదు, మీరు మళ్ళీ వెళ్ళిపోతారు, 10-20 ఏళ్ళ అట్లా ఖాళీ అయిపోతారు. అది గ్రామం. అప్పుడు వాళ్ళకి మంచి విలువ నేర్చుకోండి. అప్పుడు ఈ గ్రామం మరి 10 కాలాలు బాగుంటాయి. ఉంటారు. బాబు ఏంటిది సర్వీస్ ఏంటండి? అలాగే నేను 2 పాయింట్లు అడుగుతున్నా. ప్రభుత్వ భూమా మీద గవర్నమెంట్ గ్రామ కంట్రోల్ సార్, మరి పెద్దల కాలం నుండి ఉన్నాం సార్. దాడులో గ్రామ కంట్రోల్లోని మీరు ఉండేవారు, మీ స్థలాన్ని వాళ్ళు తీసుకున్నారు మీరు అంటున్నారు. అవునా? వాళ్ళు తీసుకునే సమయంలో మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు కొట్టి మా అమ్మ మా నాన్న కొట్టేసి వాళ్ళు బాగాలేక వాళ్ళు చనిపోయినారు సార్. చాలా రోజులు అవుతుంది సార్, 15 ఏళ్ళు పైన అయింది సార్. 10-12 ఏళ్ళు. ఆ టైంలో వాళ్ళు ఆస్తి తీసుకున్నప్పుడు మీరేమైనా ఇప్పుడు మన ఎల్బిఆర్డీ నుండి ఎల్ఆర్బీడీ ఎప్పుడు అప్పుడు పంపించేస్తాను. మనము వినాయకుల్లో అవి 600 ఉంటాయి. నరసింహారెడ్డి జిల్లా వాళ్ళు ఎప్పటికో గమనించి ఏ రకం తప్పు పనులకు వెళ్లకుండా గమనించండి. వాళ్ళని అడగండి, అమ్మ ఎక్కడికి వెళ్ళకూడదు చెప్పండి, మంచి మంచి విషయాలు చెప్పండి. అర్థమవుతుందా? ఆ విధంగా గ్రామంలో ఎప్పుడైతే మీరు కాదు, మీరు మళ్ళీ వెళ్ళిపోతారు, 10-20 ఏళ్ళ అట్లా ఖాళీ అయిపోతారు. అది గ్రామం. అప్పుడు వాళ్ళకి మంచి విలువ నేర్చుకోండి. అప్పుడు ఈ గ్రామం మరి 10 కాలాలు బాగుంటాయి. ఉంటారు. బాబు ఏంటిది సర్వీస్ ఏంటండి? అలాగే నేను 2 పాయింట్లు అడుగుతున్నా. ప్రభుత్వ భూమా మీద గవర్నమెంట్ గ్రామ కంట్రోల్ సార్, మరి పెద్దల కాలం నుండి ఉన్నాం సార్. దాడులో గ్రామ కంట్రోల్లోని మీరు ఉండేవారు, మీ స్థలాన్ని వాళ్ళు తీసుకున్నారు మీరు అంటున్నారు. అవునా? వాళ్ళు తీసుకునే సమయంలో మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు కొట్టి మా అమ్మ మా నాన్న కొట్టేసి వాళ్ళు బాగాలేక వాళ్ళు చనిపోయినారు సార్. చాలా రోజులు అవుతుంది సార్, 15 ఏళ్ళు పైన అయింది సార్. 10-12 ఏళ్ళు. ఆ టైంలో వాళ్ళు ఆస్తి తీసుకున్నప్పుడు మీరేమైనా ఇప్పుడు మన ఎల్బిఆర్డీ నుండి ఎల్ఆర్బీడీ ఎప్పుడు అప్పుడు పంపించేస్తాను.
ఫ్రీ హోల్డ్ నీవే 600 ఉంటాయి. మనము వినాయకుల్లో అవి 600 ఉంటాయి. నరసింహారెడ్డి జైల్లో 7 సంతకాలు బాబు ఏంటిది ఈ సర్వీస్ ఏంటండి? అలాగే నేను 2 పాయింట్లు అడుగుతున్నా. ప్రభుత్వ భూమా మీద గవర్నమెంట్ గ్రామ కంట్రోల్ సార్ మరి పెద్దల కాలం నుంచి ఉన్నాం సార్ దాడుగా గ్రామ కంట్రోల్లోని మీరు ఉండేవారు, మీ స్థలాన్ని వాళ్ళు తీసుకున్నారు మీరు అంటున్నారు అవునా? వాళ్ళు తీసుకునే సమయంలో మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు కొట్టి మా అమ్మ మా నాన్న కొట్టేసి వాళ్ళు బాగాలేక వాళ్ళు చనిపోయినారు సార్. చాలా రోజులు అవుతుంది సార్. 15 ఏళ్ళు పైన అయింది సార్. 10-12 ఏళ్ళు. ఆ టైంలో వాళ్ళు ఆస్తి తీసుకున్నప్పుడు మీరు ఏమైనా